నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా You are my everything You are my everything You are my everything You are my everything హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం క్లిప్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. అందం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆడవాళ్ళు. అలా అని ఆడవాళ్ళు అందానికి మాత్రమే పరిమితం కాదండోయ్. ఆటపాటల్లో ప్రజ్ఞా పాఠవాల్లో ఎప్పుడు కూడా మనం మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం. మరి అలాగే ఇవాల్టి ఎపిసోడ్ లో కూడా నలుగురు అమ్మాయిలు మన కోసం సిద్ధంగా ఉన్నారు. పిలిచేద్దాం. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నా అదేమిటే ఓయా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే. హాయ్ అమ్మాయిలు. అందరు చక్కగా గోరింటాకులు పెట్టుకుని వచ్చారా? నీ గోరింటాకు భలే ఉంది తెలుసా. ఇందాక నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేను అదే చూస్తున్నా. థ్యాంక్ యూ. చాలా బాగా పండింది ఎర్రగా. సో ఫస్ట్ మీ పేర్లు చెప్పండి నాకు. నీ పేరేంటి? నా పేరు అలేఖ్య. అలేఖ్య. ఏం చదువుతున్నావు అలేఖ్య? డిగ్రీ సెకండ్ ఇయర్. అలేఖ్య, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా చెప్పుకుంటావు? మహాలక్ష్మి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? హాయ్ హలో. నా పేరు శ్రీలత. భాస్కరం మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మెడిసిన్ ఫస్ట్ ఇయర్. Yeah. ఓహో గుడ్. ఐ వాంట్ హగ్. హగ్గా? ఓకే, సో డాక్టర్ లక్ష్మి అన్నమాట ఇవాళ నువ్వు. యా అవును. ఓకే, అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా చెప్పుకుంటావు నేను? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నా పేరు సాయి జోష్న. జోష్న. శ్రీకాకుళం నుంచి వచ్చాను. బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శ్రీకాకుళం. ఇప్పటికీ శ్రీకాకుళంలో ఎటనే మాట్లాడుకుంటున్నారు ఏంటి? కాదేటి మరి? కానీ నేను చూస్తే అట్ట అనిపించట్లేదే. మరి ఎలా కనిపిస్తున్నాను? ఏమో నువ్వు బానే మాట్లాడుకుంటున్నావు కదా. నీకు వచ్చింది శ్రీకాకుళం భాష? నాకు అన్ని భాషలు వచ్చు కదేంటి. సూపర్. అంతేనా? సూపర్. ఓకే, అరే ఆల్ ది బెస్ట్ నీకు కూడా. Thank you. మరి ఇంతకీ ఏ లక్ష్మి నువ్వు? మహాలక్ష్మి. నీ పేరేంటి? నా పేరు జయశ్రీ. జయశ్రీ. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక సీరియల్ లో యాక్ట్ చేశాను. దాని తర్వాత విప్రోలో వర్క్ చేశాను. ఐఎమ్ ఆల్ రౌండర్ అనిపించుకోవాలని నా ఆశ. ఓకే, ఆల్ రౌండర్ అనిపించుకో. ఇవాళ కూడా అన్ని రౌండ్లు గెలిచి. ఇంతకీ ఏ లక్ష్మిని చెప్తావు నువ్వు? జయశ్రీ పేరులోనే ఉంది కదా, విజయలక్ష్మి అంటే ఇష్టం. ఆల్ ద బెస్ట్ లక్ష్మిలు. మీ అందరికీ కూడా అన్ని రౌండ్స్ బాగా ఆడండి, మంచి మంచి గిఫ్ట్లు గెలవండి. 10 గ్రాముల బంగారం కూడా గెలుచుకోవడానికి ట్రై చేయండి. సో ముందుగా మీకు గిఫ్ట్స్ చూపించేయమంటారా? యా. ఓకే, యా. గిఫ్ట్స్ ప్లీజ్. మరి మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దామా? ఎస్. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. ఇదే అదృష్ట లక్ష్మి. మొత్తం 500 స్కోర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ముందుగా అలేఖ్య ఆడుతుంది. అలేఖ్య రెడీ? ఆడు. సెకండ్ బాల్.
60 points. Fourth ball. అయ్యో 60లో పడి లేచింది. 40. గుడ్. లాస్ట్ బాల్. వెరీ గుడ్ అలెక్యా, సూపర్ స్కోర్ తెలుసా అసలు. 200 స్కోర్. కంగ్రాచులేషన్స్, గుడ్ స్టార్ట్. ఈ అమ్మాయి 200 స్కోర్ చేసి మిగతా వాళ్ళకి ఒక పెద్ద లైన్ పెట్టేసింది. సో ఇప్పుడు ఆ 200 క్రాస్ చేస్తేనే మీ ముగ్గురులో ఎవరైనా కూడా రౌండ్ టాపర్ అవ్వగలరు. ఓకే, వచ్చేసే. లత, యు రెడీ? యా, రెడీ. ఆడు. ఫస్ట్ బాల్ జాగ్రత్తగా చూసి ఆడు. పై వరకు వెయ్యాలి నువ్వు. బాల్ హిట్ చేస్తే నీకు ఈజీగా వస్తాయి పాయింట్స్. 100 పడి మళ్ళీ 80కి వచ్చి ఆగింది అది. గుడ్. No points. Fourth ball. No. Last chance. 160. ఇంకా నీకు ఛాన్స్ ఉంది. నువ్వు 40కి ట్రై చేయొచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ కూడా వేయచ్చు. అది 10లో కూడా పడలేదు ఆఖరికి. ఓకే, సో 80 + 80 160. 40 తగ్గింది. ఇట్స్ ఓకే, గుడ్ స్కోర్. జ్యోత్స్నా, జ్యోత్స్నా రెడీ? వేసే నీ ఫస్ట్ బాల్. నువ్వు పైకి వేయకపోతే ఇలానే వస్తాయి మళ్ళీ పాయింట్స్ నీకు. అయ్యయ్యో, 90లో పడి లేచింది అది. Yes. Oh. 10 points. Jyotsna, only 10. Okay na? And next, Jaya. Da. జయ రెడీ? Yes. సెంటర్ లో పైకి వెయ్యి, అప్పుడే ఎక్కువ స్కోర్ చేయగలవు. ఫస్ట్ బాల్. ఇప్పటి వరకు టాప్ స్కోర్ 200. దాన్ని క్రాస్ చేయాలి. points. జయ, నువ్వు 90లో పడాలి 100లో పడాలి అని వేస్తే పడదది. ఇందాక తను సేమ్ మిస్టేక్ చేసింది. నో. నెక్స్ట్ బాల్. 90.
ఓకే సో 90 ప్లస్ 10 ప్లస్ 10 110 పాయింట్స్. థ్యాంక్ యూ. మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మరి రౌండ్ టాపర్ గిఫ్ట్ చూసేద్దామా? గిఫ్ట్ ప్లీజ్. ఓకే అలేఖ్య, అందులోంచి నువ్వు సెలెక్ట్ చేసుకో నీకేం కావాలో. ఇండక్షన్ స్టవ్. ఓకే కంగ్రాట్స్. అండ్ లత చెప్పు నీకేం కావాలి? ఫ్యాన్స్ ఉన్నాయి కదా అక్కడ. ప్యాన్ సెట్, నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే కంగ్రాట్స్. సో జయ నీకేం కావాలి చెప్పు? కాఫీ మేకర్. కాఫీ మేకర్. ఓకే. జ్యోత్స్న నీకేం కావాలి? బ్యాగ్. ట్రావెల్ కిట్. ఓకే కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ ఆడేసాము, గిఫ్ట్ తీసుకున్నాము. సెకండ్ రౌండ్ ఆడడానికి రెడీయా? రెడీ. రెడీ. సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఈ పంచాక్షరి ఏంటంటే మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాం. ఆ క్వశ్చన్ కి ఎన్నో రకాల ఆన్సర్స్ ఉండొచ్చు, కానీ మా దగ్గర ఉన్న టాప్ 5 ఆన్సర్స్ మాత్రమే మీరు చెప్పాలి. మీకు 60 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. ఒక్కో ఆన్సర్ కి 100 పాయింట్స్, 500 పాయింట్స్. సెకండ్ రౌండ్ పంచాక్షరి మొదలు పెట్టేద్దాము మన లీడ్ స్కోరర్ అలేఖ్యతో. అలేఖ్య క్వశ్చన్ ఏంటి? పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో రూపొందించిన సినిమాలు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇడియట్. ఇడియట్ ఉందా? ఇడియట్ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్. ఇంకా వాళ్ళిద్దరూ చాలా సినిమాలు చేశారు. దేవుడు చేసిన మనుషులు. దేవుడు చేసిన మనుషులు. వెరీ గుడ్. ఇంకా బలుపు కాదు, మలుపు కాదు. ఆలోచించు. ఇంకా 3 ఉన్నాయి. 10 9 8 గుర్తురాట్లేదు. అయిపోతుంది. పోనీ రవితేజ సినిమాలు ఏమైనా చెప్పు. 2 అయితే ఓకే. నువ్వు మిస్ చేసినవి చూద్దాం. అమ్మా నాన్న ఓ తమిళమ్మ ఎంత పెద్ద హిట్ సినిమా అది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, నేనింతే. రెండు నా ఫేవరెట్ మూవీస్. ఇట్స్ ఓకే. 2 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 200 పాయింట్స్ అలేఖ్య. కంగ్రాట్స్. ఓకే నెక్స్ట్ లీడ్ లో ఉంది లత. లత క్వశ్చన్ ఏంటి? సాధారణంగా మన ఇంట్లోని ఏ వస్తువులకు తాళాలు వేస్తాము? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బీరువా. బీరువా. ఓకే రైట్. ఇంటికి. ఇంటికి. ఇంట్లో వస్తువులు కడుగుతున్నాం మేము. చెప్పు త్వరగా, ఏదో చెప్తుండు. టైం అయిపోతుంది. 44. మేకప్ కిట్. మేకప్ కిట్ కి తాళం వేసుకుంటాం. మేకప్ కిట్ కూడా తాళం వేస్తావా? లేదు. ఇంకా ఆలోచించు, ఆలోచించు. టైం అయిపోతుంది. చాలా ఉన్నాయి. గేట్. మెయిన్ గేట్. బయట గేట్ కంట ఉందా? నేను ఇంటి లోపల వస్తువులు కడుగుతుంటే నువ్వు ఇంటి బయట చెప్తున్నావు అన్ని. 6 5 4 3 2. ఇంకెందుకులే, అయిపోయింది. లత నువ్వు మిస్ చేసినవి చూద్దాం. కబోర్డ్స్. కబోర్డ్స్ వేసుకుంటాం కదా బట్టలు అవి పెట్టి లోపల. నెక్స్ట్. ఫ్రిడ్జ్. చిన్నపిల్లలు చాక్లెట్లు తింటారని మమ్మీలు తాళాలు వేసేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లకి. సూట్ కేస్. సూట్ కేస్ కీస్ ఉంటాయి. ఇంకా టేబుల్ డ్రా. క్యాష్ అది పెట్టుకున్నప్పుడు మనం దానికి తాళం వేస్తూ ఉంటాం. ఒకటే కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 100 పాయింట్స్. కంగ్రాట్స్. జయ ఇప్పుడు నువ్వు ఆడతావు. చూద్దాం నువ్వెంత స్కోర్ సెట్ చేస్తావు. ఓకే. జయ క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా మనకు ఉదయాన్నే ఎదురయ్యే వ్యక్తులు ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాలవాళ్ళు. పాలవాడు. ఎస్ పాలవాడు. పేపర్. పేపర్. పేపర్ అబ్బాయి. యా పేపర్ అబ్బాయి. కూరలు. వెజిటబుల్స్. వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు. ఓకే. జాగింగ్కి వెళ్ళే వాళ్ళు. జాగింగ్కి వెళ్ళే వాళ్ళు. ముసలి వాళ్ళు. లేదు. ఇంకా సర్వెంట్స్. పని పని వాళ్ళు. మన ఇంట్లో పని చేసే వాళ్ళు.
టాప్ 5 లో లేదు. వాచ్మెన్ వాచ్మెన్ నో. టైమ్ ఆఫ్. గూర్ఖా వాళ్ళు నైట్ ఉంటారు, పొద్దున మనం లేచేసరికి వెళ్ళిపోతారు. ఓకే ఓకే, నువ్వు మిస్ చేసినవి చూద్దాం. ముగ్గులేసే ఆడవాళ్ళు. నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళు. చెత్త తీసుకెళ్ళడానికి దానికి మార్నింగ్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. సో 3 కరెక్ట్ గా చెప్పావు. 300. ఇప్పుడు నువ్వే టాపర్ ఉన్నావు. కంగ్రాట్స్. జ్యోత్స్న రెడీ? జ్యోత్స్న క్వశ్చన్ ప్లీజ్. డేంజర్ సింబల్ మనకు ఎక్కడెక్కడ కనిపిస్తుంది? టాప్ 5 చెప్పాలి. ఓకే, స్టార్ట్. స్విమ్మింగ్ పూల్ దగ్గర, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉందా? కరెంట్ పోల్స్ దగ్గర, కరెంట్ పోల్స్ ఉందా? ఎస్, ఉంది. చెప్పు త్వరగా, టైం అయిపోతుంది. 13 సెకండ్సే ఉంది. ఆలోచించు, నువ్వు ఎక్కడెక్కడ చూసావు ఆ డేంజర్ సింబల్? చాలా ఈజీ జ్యోత్స్న. అయిపోయింది. నువ్వు మిస్ చేసిన ఏంటో చూద్దాం ఒకసారి. రైల్వే క్రాసింగ్ వద్ద, రైల్వే గేట్ దాటేటప్పుడు అప్పుడు మనకి డేంజర్ బోర్డ్స్ ఉంటాయి. ఇంకా పెట్రోల్ ట్యాంకుల్లో, సిగరెట్ పెట్టెల మీద, ఇది మనకు తెలియదు అనుకో ఆఫ్ కోర్స్. గనులు, లోయలు, అక్కడ కూడా ఉంటాయి డేంజర్ సింబల్స్. ఒకటి చెప్పావు, 100 పాయింట్స్. సో మన పంచాక్షరి రౌండ్ లో మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో గిఫ్ట్స్ చూద్దామా? ఓపెన్ గిఫ్ట్. సో ఫస్ట్ ఛాన్స్ రౌండ్ టాపర్ కి వెళ్ళిపోతుంది కాబట్టి జయ ఫస్ట్ నువ్వే సెలెక్ట్ చేసుకో. మిక్సర్. ఓకే, గుడ్ గిఫ్ట్. నెక్స్ట్ అలైక్య, నీ టర్న్. డిన్నర్ సెట్, ఎల్లో కలర్. ఓకే ఫైన్. లత, నాన్ స్టిక్ తవా, బ్లాక్ నాన్ స్టిక్ తవా సెట్. ఓకే లత, ఇప్పుడు నువ్వు ఐరన్ బాక్స్. ఓకే. క్రేన్ వర్క్ పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్, జయ డాన్స్ చూసాక. థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాము. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఈ స్పందన ప్రతిస్పందన ఏంటంటే, స్పందన ఒకళ్ళది ఉంటుంది, ప్రతిస్పందన ఇంకొకళ్ళది ఉంటుంది. రెండు కరెక్ట్ అయితే బోల్డ్ అని పాయింట్స్ ఉంటాయి. ఇట్స్ బజర్ రౌండ్. ఒకవేళ బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మీకు 40 పాయింట్స్ వస్తాయి. తప్పు చెప్పారనుకో -10 పాయింట్స్. అండ్ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా పాయింట్స్ ఉంటాయి. జయ ఫస్ట్ నువ్వే ఆడతావు ఈ రౌండ్, వచ్చేసాయి. Your time starts now. ఓకే, జ్యోత్స్న బజర్ ప్రెస్ చేసింది. నమ్మ వెంకటేశ్వర. జ్యోత్స్న -10. సారీ. ఏడుకొండలవాడ. వెంకటేశ్వర. హాఫ్ కరెక్టా? హాఫ్. నువ్వు హాఫే కరెక్ట్ చెప్పావు, ఫుల్ కరెక్ట్ చెప్పలేదు. సో -10. సారీ. సో నెక్స్ట్. బాబోయ్, నాకే అర్థం కావట్లేదు అసలు. టైం అయిపోయింది. ఏడు కొండలు.
దట్స్ వాట్ తను చెప్పిన ఆన్సర్ లో 2 words హాఫ్ కట్ చేయి హాఫ్ మాత్రమే ఆన్సర్ అని తనకి 7 కొండలు సింపుల్ గా చక్కగా నెంబర్ ఇలా చూపించచ్చు 7 కొండలు. తను చెప్పింది కదా. ఓకే నో ప్రాబ్లం. 0 ఎవరికి ఏమీ పాయింట్స్ లేవు. ఈ పాయింట్స్ అన్ని తీసుకెళ్లి 7 కొండల వాడికి ఇచ్చేద్దాం. ఓకే ప్లీజ్. సో నెక్స్ట్ లీడ్ లో ఉంది అలేఖ్య. రెడీ అలేఖ్య? ఆల్ ద బెస్ట్ అందరికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బజర్ ప్రెస్ చేసింది జయ. హారతి కొంచెం ఉంది ఇంకా. నువ్వు పూర్తిగా చేసేదాకా చూడొచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేయండి. ఎవరు తెలిస్తే వాళ్ళు బజర్ ప్రెస్ చేయండి. ఓకే హారతులు. జ్యోత్స్న హారతులు రాంగ్ ఆన్సర్. జ్యోత్స్న -10. టైమ్. ఓకే నేను ట్రై చేస్తా. చెప్పు. హారతి. ఓకే కర్పూరం. హారతి కర్పూరం. నేను చెప్తా. మొత్తం హారతి పళ్ళెం. ఇప్పుడు ఇలా ఇలా అని ఇదేంటి అంటే అందులో కర్పూరమే కదా ఉంటుంది. ఓకే నో ప్రాబ్లం. నో పాయింట్స్ ఎవరికి. ప్లీజ్. నెక్స్ట్ పార్టిసిపెంట్ లత. దా. టైమ్ స్టార్ట్స్ నౌ. Poi poi, poi poi poi, poi poi poi, poi poi poi. ఫాస్ట్ గా టైం లేదు. పాపం తెగ కష్టపడుతుంది అమ్మాయి అయితే. టైమ్. నాకు చెప్పు మనం ట్రై చేద్దాం. 7 అక్కడ నా టైం రాదులే. 7 ఎర్ర కార్లు బస్సులు లారీలు. ఓకే 7 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు 7 ఎర్ర లారీలు 7 నల్ల లారీలు. ఓకే కానీ నువ్వు బాగానే యాక్ట్ చేసావు. లారీలు ఫైన్. 60 పాయింట్స్. ప్లీజ్ గో. జ్యోత్స్న ఇప్పుడు నీ టర్న్. వచ్చేసి రెడీ జ్యోత్స్న? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు బజర్ నొక్కావు. కరెక్ట్ గా చెప్తే 40, రాంగ్ చెప్తే -10. చెప్పు. ఈగల్. గద్ద. గద్ద రాంగ్ ఆన్సర్. ఇంకో -10. ఇంకోలా చెప్పడానికి ట్రై చేయి. దాన్నే అదే వస్తుందా? వాట్ ఈస్ దిస్? చాలా ఉన్నాయి. 18 seconds ఉంది. త్వరగా. ఆ పక్షి పేరు కూడా చెప్పాలా? 2, 1 టైం అయిపోయింది. నేను ట్రై చేస్తా. ఓకే పక్షి ఎగుతోంది. ఎగిరి పవర్మా. ఎస్ కరెక్ట్. సో ఓన్లీ 60 పాయింట్స్. ఓకే థర్డ్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాప్ గిఫ్ట్స్ తీసుకుందామా? గిఫ్ట్స్ ప్లీజ్. శ్రీలత టాప్ గిఫ్ట్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. Yeah. కంగ్రాట్స్. నెక్స్ట్ జ్యోత్స్న. డిన్నర్ సెట్. కంగ్రాట్స్. జయ నీకేం కావాలి చెప్పు. రెడ్ బాక్స్ అయింది. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే ఇప్పుడు అలేఖ్య నీకేం కావాలి? ఆ పింక్ ఏంటది? ఇల్లు తుడుచుకోవడానికి మాప్. ఓకే కంగ్రాట్స్. క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్ ఆఫ్టర్ ద డాన్స్.
మరి ఈ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ ఏంటంటే టోటల్ బెట్టింగ్ రౌండ్. ఒకళ్ళ పాయింట్ల మీద ఇంకొకళ్ళు బెట్ వేసుకుంటూ ఉంటారు. అలా చేయాలంటే ముందు మీకు మీ స్కోర్స్ ఏంటో తెలియాలి. ఓకే ఫైన్. ఇందులో మొత్తం 4 గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్లు ఆడతారు. ఈ రౌండ్ లో ఫస్ట్ గేమ్ చూద్దాం. అందరి మొహాలు వెలిగిపోతున్నాయేంటి? పానీపూరి చూసా? నిజంగా అదే ఇప్పుడు మీరు ఆడాల్సిన గేమ్. ఇప్పటి వరకు లీడ్ స్కోరర్ ఫస్ట్ ఆడుతూ వచ్చారు అన్ని రౌండ్స్ కూడా. కానీ ఈ రౌండ్ లో ఏంటంటే ఇందులో 1, 2, 3, 4 మీరు ఆడే గేమ్స్ 4 కాబట్టి 4 నెంబర్స్ వేసిన స్లిప్స్ ఉన్నాయి. నేను మీకు ఇచ్చేస్తాను. ఎవరికి స్లిప్ మీద 1 నెంబర్ ఉంటుందో వాళ్ళు ఈ గేమ్ ఆడతారు. సో ఎవరైనా ఆడొచ్చు. ఎవరు ఆడతారన్నది మీకు తెలీదు, నాకు తెలియదు. నెంబర్ 1 ఎవరికి వచ్చింది? జ్యోత్స్న. జ్యోత్స్న, ఇష్టమా పానీపూరి? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఎన్ని తింటావు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినప్పుడు? 20 రూపీస్. 20 రూపీస్. 10 రూపీస్కే వాడు 8 ఎన్నో ఇస్తాడు. 20 రూపీస్ అంటే 16 తినేస్తావు. ఇక్కడ నీ లిమిట్ 15. కాకపోతే అక్కడ అంటే స్లోగా తింటానులే, కానీ ఇక్కడ 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్ లో 15 పానీపూరీలు తినాలి. ఓకే, నీ దగ్గర ఉన్న పాయింట్స్ 150. 350s పెట్టేసాయి. వస్తాయి పోతే 350s. 50 50 50. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. ఓకే, గో. చాలా టైం ఉంది, ఇంకా నీకు 40 సెకండ్స్ ఉంది. అలా అని ఎక్కడ రిలాక్స్ అవ్వకు, టక్క తినేసేయి. తర్వాత నవ్వచ్చు మింగి ముందు గుటుకుమని. టీవీ చూస్తున్న మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే పరిస్థితి. బట్ గేమ్ కొంచెం టెన్షన్ గా కూడా ఉంది, కంప్లీట్ చేస్తుందా లేదా అని. అసలే లీస్ట్ స్కోర్ లో ఉంది, చేయలేదంటే పాపం 0కి వెళ్ళిపోతుంది. 13. ఇంకా 2 తిను. 14. జాగ్రత్త. 15. ఇంకొకటి తిని ఒక్కటి మెల్లిగా. 16. మొత్తానికి కంప్లీట్ చేసావు. 15 ఫినిష్డ్. రేస్ లో అయితే ఉన్నావు. విజయలక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం గెలుచుకున్నావు 150 పాయింట్స్. నీ టోటల్ స్కోర్ 300. ఈ రౌండ్ లో సెకండ్ గేమ్ ఏంటి చూద్దాం. ఎవరికి వచ్చింది? నెంబర్ 2 నీకేనా? ఎందుకు అంతే ఏడుపు? గేమ్ ఏంటి తెలుసా? ఎప్పుడైనా బట్టలు ఉతికేవా ఇంట్లో? ఉతుకుతావా? వాషింగ్ మిషన్ ఉంటుందా? అదే సినిమాలో వాడు చెప్తా చూసారా, నీకు బట్టలు ఉతకడం వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందండి. నీకు అంట్లు తోమడం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. అట్లీస్ట్ వంట చేయడం అయినా వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. అలా చెప్తుంది ఈ అమ్మాయి. అసలు బట్టలు ఉతకడం రాదు, వాషింగ్ మిషన్ ఉంది. ఇప్పుడు ఆరేయడం కావాలి మనకి, ఉతకడం పెద్ద ప్రాబ్లం లేదులే. ఓకే, ఏం చేయాలంటే మేము బాగా ఉతికేసి పెట్టామన్నమాట చీరలు. ఈ చీరలు నువ్వు తీసుకెళ్ళి అక్కడ ఆరేయాలి. ఎలా ఆరేయాలి తెలుసా? నీట్ గా, అంటే 2 కొనలు ఈక్వల్ గా ఉండాలి. కింద ఎగుడు దిగుడు కాకుండా ఈక్వల్ గా ఉండాలి. నీట్ గా ఇలా స్ప్రెడ్ చేసి ఆరేయాలి. లిమిట్ 3 చీరలు ఆరేయాలి. ఓకే, 60 సెకండ్స్ లో 3 చీరలు నువ్వు నీట్ గా ఆరేయాలి. ఈ దండం వాడుకో, లేదంటే ఈ దండం వాడుకో. ఓకే, 60 సెకండ్స్ నీ టైం. నీ దగ్గర ఉన్న స్కోర్ ఇప్పుడు 330 పాయింట్స్. చెప్పు, 300 దాకా నువ్వు ఇప్పుడు బెట్ కట్టచ్చు. 100 నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ చూడు, ఒకవేళ లూజ్ అయ్యావంటే మాత్రం నీ దగ్గర 30 ఉంటాయి. పర్లేదా? ఆడతావా? 60 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీట్ గా ఆరేయాలి. ఓకే, జిగ్జాగ్ ఉండకూడదు. నీట్ గా స్ప్రెడ్ చేయి. కొనలు జిగ్జాగ్ ఉన్నాయంటే మాత్రం నీకు పాయింట్స్ ఉండవు. చూసుకో, బాగా చెక్ చేసుకో.
30 సెకండ్సే ఉంది నీకు. $18 seconds. ఇంకో మడతి 8 7 6 చూసుకో, ఈక్వల్ ఉండాలి. 1 టైమ్ అప్. ఇది బాగా వేసావు కదా, ఇది ఎందుకు వేయలేకపోయావు? ఫుల్ వచ్చిందా? 300 గోవిందా. 30 పాయింట్స్ మిగిలాయి మన దగ్గర ప్రస్తుతానికి. సో నీకు 100 పాయింట్స్, నీకు 100 పాయింట్స్ వచ్చాయి లత. అండ్ జ్యోత్స్న నీకు 100 పాయింట్స్ వచ్చాయి. జయ నీకు 100 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాట్స్. నెంబర్ 3 ఎవరికి వచ్చింది? నీకేనా? దా. గేమ్ ఏంటంటే 60 seconds లో ఈ క్యాండిల్స్ అన్నిటిని కూడా నువ్వు ఆర్పేయాలి. దీంతో ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ నుంచి ఊతావు. ఇటువైపు మేము క్లోజ్ చేసేసాం, నువ్వు చూడొచ్చు. ఓకే, ఈ గాలి ఇలా వెళ్ళి ఆరాలి. చాలా ఈజీ, అన్ని ఫినిష్ చేసేయాలి, లిమిట్ లేదు. సో నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ పాయింట్స్ 370 ఇందాక గేమ్ ఆడిన తర్వాత. అండ్ వాళ్ళ దగ్గర ఏమో ఇప్పుడు నువ్వు 300 దాకా బెట్ చేయగలవు. 300 ఇద్దరి మీద స్ప్లిట్ చేయాలి. నువ్వు ఎలా స్ప్లిట్ చేస్తావు? 200 జయశ్రీ పైన, జ్యోత్స్న పైన 100. Your time starts now. అన్నీ ఆఫ్ చేయాలి. పడేయొద్దు. ఇంక లేవులే, ఎక్కడ పెట్టలేదు. ఇంకా 28 seconds ఉండగానే ఫినిష్ చేసేసావు. కంగ్రాచులేషన్స్. లాస్ట్ గేమ్ ప్లీజ్. ఓకే, సో ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు, ఇది లాస్ట్ గేమ్ ఈ రౌండ్ లో. ఈ గేమ్ ని ఆబ్వియస్లీ జయ ఆడుతుంది. జయ, నువ్వు ఆడే ముందు ఇప్పటి వరకు ఉన్న స్కోర్స్ చూద్దాం ఒకసారి. లాస్ట్ గేమ్ జయ నువ్వు ఆడబోతున్నావు, వచ్చేసే. జయ గేమ్ ఏంటో ముందు చెప్తా, తర్వాత నువ్వు బెట్టింగ్ చేసుకో దాన్ని బట్టి. ఓకే, ఈ కళ్ళజోళ్ళు పెట్టుకొని, ఇదేం కనిపించదు, ఫుల్ బ్లర్ ఉంటుంది, బ్లాక్, అసలు ఏం కనిపించదు. ఇది పెట్టేసుకుని నువ్వు మినిమం 3 hurdles దాటాలి. ఓకే, 3 దాటాలి. 1 2 3 ఆ 3 మినిమం లిమిట్. ఇంకా తర్వాత నువ్వు ఆ 2 కూడా దాటానంటే అది నీ ఇష్టం. 3 అయితే కంపల్సరీ దాటాలి. ఓకే, ఇది నీ ఆట. 60 seconds టైం. నీ దగ్గర ఉన్నది 250 పాయింట్స్. సో నువ్వు ఓన్లీ 200 దాకా బెట్ చేయగలవు. 200 ఎవరి మీద బెట్ చేస్తావు? లత. ఎప్పుడు హై స్కోరర్ మీదే కళ్ళు ఉంటాయి లత, మనం ఏం చేయలేం. సో లత 670 పాయింట్స్ తో ఉంది ఇప్పుడు. 200 గనక నిజంగా ఈ అమ్మాయి చేసి ఈ అమ్మాయికి వచ్చేస్తే నీ దగ్గర అప్పుడు 470 పాయింట్స్ ఉంటాయి అంతే. అప్పుడు నీ దగ్గర 250 ప్లస్ 200 450 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? 3 కంప్లీట్ చేస్తే. అండ్ ఇది నిజంగా చాలా టఫ్ టాస్క్. నువ్వు నిజంగా 3 గనక కంప్లీట్ చేయగలిగితే మేము మా సైడ్ నుంచి కూడా నీకు 100 పాయింట్స్ ఇస్తాం. రేస్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతోందండి. ఒకటి లత, ఒకటి జయ. వీళ్ళిద్దరిలో ఎవరు విజయలక్ష్మి అవుతారు చూద్దాం. రెడీయా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలు దానికి టచ్ అయినా కూడా పాయింట్స్ పోతాయి, చూసుకో. ఎక్స్ట్రా డ్రెస్ టచ్ అయినా పర్లేదు, నీ కాలు టచ్ అవ్వకూడదు. ఎక్స్ట్రా 100 పాయింట్స్ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం టిపికల్ ఉండాలి. కాలు టచ్ అవ్వకూడదు. ఓకే ఓకే. టచ్ చేస్తున్నావు నువ్వు. నో నో నో. టచ్ అయింది. లేదు, ఇప్పుడు కదా టచ్ అయింది. నాకు లంగా కాదమ్మా, తగిలింది కాలు. నాకు లెహంగా తెలియట్లేదు. ఇప్పుడు తగిలింది. ఓకే,
ట్రై చేయపోని, ఇంకా టైం ఉంది, 20 seconds ఉంది. ఓకే ఓకే, బ్యాక్ వెళ్ళి కాయిన్స్ అయితే రావు. ట్రై చేస్తానంటే చేయి ఊరికే. సో జయ, ఇక్కడ కొంచెం టచ్ అయింది. సరే ఓకే, అది దాటితే గనక ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ మిస్ అయ్యాం. సారీ, 200 points పోయాయి. థ్యాంక్ యూ. సో ఫైనల్ స్కోర్స్ చూద్దామా? టోటల్ మన గేమ్ అయ్యేసరికి 870 points తో నువ్వైపోయావు విజయలక్ష్మి. కంగ్రాట్స్. సో తెలుసు కదా, ఎపిసోడ్ విన్నర్ విజయలక్ష్మి అయిపోయావు నువ్వు. విజయలక్ష్మికి మేము 3 ఆప్షన్స్ గిఫ్ట్స్ ఇస్తాము. ఒకటి LCD, ఇంకొకటి వాషింగ్ మిషన్, ఇంకొకటి 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. ఈ మూడిట్లో నీకేం కావాలి చెప్పు. ఓకే, కలసం, అష్టలక్ష్మి కలసం. ఓన్ డెసిషన్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ నేను తర్వాత ఇస్తాను. ముందు విజయలక్ష్మి అయిన మన లత బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారం గెలుచుకోవాలి అంటే చిన్న టెస్ట్ ఒకటి ఫేస్ చేయాలి. అదేంటో చూద్దాం. లత, ఇదే నీ టెస్ట్. ఒకవైపు చక్కగా లక్ష్మీదేవి ఉంది, ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ కూడా ఉన్నాడు నీకు టాటా బై బై చెప్పి పంపించేయడానికి. నువ్వు ఇప్పుడు గట్టిగా తిప్పుతావు దీన్ని. లాఫింగ్ బుద్ధ వస్తే ఏముండదు, ఇక్కడ నుంచి గెలుచుకున్న గిఫ్ట్స్ తో ఇప్పటి వరకు నువ్వు ఇంటికి వెళ్తావు. అదే లక్ష్మీదేవి వచ్చిందనుకో, బోనస్ రౌండ్ ఆడడానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా? రెడీ, 3, 2, గో. లాఫింగ్ బుద్ధ, సో సారీ, బోనస్ రౌండ్ కి నువ్వు వెళ్ళలేకపోయావు. బట్ మంచి గిఫ్ట్స్ తీసుకుని వెళ్తున్నావు ఇక్కడ నుంచి. అది ఓకే? ఓకే, ఆల్ ద బెస్ట్. ఇక్కడ కాకపోయినా నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లో ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి. అండ్ ఆల్రెడీ నువ్వు షో టైటిల్ విన్నర్ కదా. అవును. నో ప్రాబ్లం, ఫైన్. సో మరి నీ కోసం జ్యోత్స్న ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందట నువ్వు టైటిల్ విన్నర్ అయిన సందర్భంగా. చూద్దామా? చూద్దాం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ విజయలక్ష్మి అయిపోయింది లత. సో లతాకి తను ఎంచుకున్న 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం తీసుకో. థ్యాంక్ యూ. అందరూ ఇదే ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్ కూడా అందరు ఇదే తీసుకున్నారు. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురులో జ్యోత్స్న నువ్వే లీడ్ స్కోర్ లో ఉన్నావు. సో వెళ్ళి అక్కడ 3 సారీస్ పెట్టాం, నీకు నచ్చింది తెచ్చుకో. ఓకే, సో మీకు కూడా ముగ్గురికి హాఫ్ సారీ సెట్స్ వచ్చేసాయి. నీకేమో అష్టలక్ష్మి కలసం వచ్చింది. అందరి మొహాలు చక్కగా గిఫ్ట్లతో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ మళ్ళీ మీ నలుగురికి. ముందుగా మా విజయలక్ష్మికి చూసారు కదా ఆడియన్స్, మా నలుగురు లక్ష్ములు కూడా చేతి నిండా మొయ్యలేనన్ని గిఫ్ట్స్
తో చాలా ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. మరి వీళ్ళే కాదు, మీరు కూడా మంచి గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఇప్పుడు మేము మీకు ఒక పజిల్ చూపిస్తాం. ఆ పజిల్ కి గనక మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే మాకు SMS చేయండి. పజిల్ చూసారు కదా, దీనికి గనక మీకు రైట్ ఆన్సర్ తెలిసినట్లయితే LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. అందులో కూడా మీరు ఈ పజిల్ ని చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు ఒక అందమైన చీర. ఆల్ ది బెస్ట్. గురువారం పజిల్ SMS విన్నాం. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.